అందరికీ నమస్తే. మన శాసనసభలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధ అయితోంది. ఎందుకంటే ప్రతిపక్షమేమో ప్రజా సమస్యలపై చర్చకు లేవనేస్తే, అధికార పక్షమేమో మీరేం చేసిండ్రు, మీరెంతటి ఘనులు, మీరు చేసిన తప్పిదాలు ఇవని చెప్పి సమస్యలను పక్కదోవ పట్టించేసి మొత్తానికి భారత రాష్ట్ర సమితిని టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కొందరితోని మాట్లాడిస్తున్నాడు. వాళ్ళకైతే అసలు అనుభవమే లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతుందో తెలియదు. కుసో పో, అరే ఒరే ఇట్లా మాట్లాడుతుంది. ఎంత బాధాకరం. శాసనసభ అనేది చర్చలకు తావివ్వాలి. శాసనసభ అనేది ప్రజా సమస్యలకై మనం చర్చలు పెట్టుకోవాలని చెప్పి నాడు పెద్ద మనుషులు మొదలుపెట్టిండ్రు. నేడేమైతుంది? వ్యక్తిగత టార్గెట్లు. నీ అయ్యా అనుడు, నీ బామ్మర్ది అనుడు, దూలం లెక్క విరిగినవనుడు, ఇవన్నీ ఏంది ఇదంతా? అసలు చాలా బాధ అవుతుంది శాసనసభ చూస్తే. ముఖ్యమంత్రి అనే అతను ఎంత హుందాగా ఉండాలా? ముఖ్యమంత్రి బీర్బాట్ల గురించి మాట్లాడతాడు. అవసరమా? ముఖ్యమంత్రి గారు అనేది గౌరవనీయమైన పది, హానరబుల్ పోస్ట్లో ఉన్నాడు ఆయన. అది మర్చిపోయి ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి మాట్లాడడం తప్పు కదా. అసలు హుందాతనమే లోపించింది రేవంత్ రెడ్డి గారిలో. వ్యక్తిగత టార్గెట్లు, ఆయన ఇచ్చిన హామీలన్నీ పక్కన పోయినాయి. ఒక్కటి కూడా వాటి గురించి మాట్లాడడానికి సమయం ఇవ్వడం లేదు. పైనుంచి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి చర్చలు పెడుతున్నారు, ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి సమస్యలను పక్కదో పట్టిస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనివ్వడమే కాకుండా మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిలదీస్తారు. ఎందుకంటే కేసీఆర్ చేసిన ఏవైతే పనులు ఉన్నాయో వాటిని మధ్యలో ఆపేసిండ్రు. కేసీఆర్ చేసిన ఏవైతే స్కీములు ఉన్నాయన్నో వాటిని తుంగలో తొక్కేసింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు కేసీఆర్ నుంచి ఏవైతే దక్కుతుండో అవి దక్కకుండా పోయినాయి. ప్రజలంతా బాధపడుతున్నారు. ప్రజలు బాధపడటమే కాకుండా అయ్యో మేము రేవంత్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేసినామా అనే స్థాయి కూడా తీసుకొస్తుంది నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే కాకుండా అసంబద్ధమైన ఆరోపణలు, ప్రతి ఆరోపణకు అసలు ఎక్కడ కూడా స్టాండిటీ లేదు. అంటే దానికి సాక్ష్యాలు లేవు, కంప్లీట్ అబద్ధాలే. మీటర్ల గురించి మీరే పెట్టుకున్నారు అంటాడు. మీటర్ల గురించి మేము పెట్టుకోలేదని చెప్పి హరీష్ రావు క్లియర్గా చెప్పిండు. ఇంత పెద్ద అబద్ధం అవసరం రేవంత్ రెడ్డి గారు? అంటే భారత రాష్ట్ర సమితి పైన ఆ నెపాన్ని నెట్టేసి ఇప్పుడు మీటర్లకు సంతకాలు పెట్టుకొని గవర్నమెంట్ నుంచి, కేంద్రం నుంచి 30,000 కోట్ల పైగా అప్పు తీసుకొచ్చుకొని ఇక ఇప్పుడు మొత్తం రైతులందరికీ మీటర్లు పెడతాడు. అది గుంపు మిస్త్రి చేసే పని. ఇప్పుడు ప్రజలారా గమనించండి. నేడు జరుగుతున్న శాసనసభలో చర్చలు చూస్తుంటే ప్రజా సమస్యలు, ప్రజల సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి పక్కదోవన పెట్టేసి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిని, కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రానున్న రోజుల్లో మీకు ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ కానీ మంచిగానే లభించదు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెడితేనే మీరు ముందుకు పోతారు తప్ప ఎక్కడ కూడా మీకు లాభం కాదని నా మనవి.